లిఫ్ట్ స్కీమ్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా వైఎస్ జగన్ ఎత్తిపోతల పథకాలకు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 1040 లిఫ్ట్ స్కీములకు గాను 450 లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయని ఆరోపించారు. ఇక తాళ్లూరు లిఫ్ట్ పైపులు శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. పుష్కర మెయిన్ కెనాల్ తాళ్లూరు లిఫ్ట్ బ్లాక్ కాటన్ సేల్ కావడం వల్ల బ్రేక్ అవుతుందని అన్నారు. వార్షిక పద్ధతిలో తాళ్లూరు లిఫ్ట్ పై చర్యలు ఉంటాయని అన్నారు. లిఫ్టులు మొత్తం జీరో మెయింటెనెన్స్ లిఫ్ట్ స్కీమ్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జగన్ ఎత్తిపోతుల నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తాళ్లూరు లిఫ్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్టులు ప్రస్తుత శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. తాళ్లూరు లిఫ్టులకు సంబంధించిన పిఎస్పి పైపుల స్థానంలో ఎంఎస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని శాసనసభలో వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పుష్కర మెయిన్ కెనాల్ మీద తాళ్లూరు లిఫ్ట్ ఏదైతే 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లిఫ్ట్ అధ్యక్ష, ఏదైతే తాళ్లూరు లిఫ్ట్ 3.5 కిలోమీటర్స్ ప్రెజర్ మెయిన్ ఏదైతే ఉందో ఆ 3.5 కిలోమీటర్స్ ప్రెజర్ మెయిన్ ఏదైతే ఎక్కువ లీకేజీలు కానీ అదేవిధంగా ఈ బ్రేక్స్ కానీ రావడం వల్ల ఆయకట్టుకు నీరు అందట్లేదు అనేది జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పినటువంటి పరిస్థితి. మొన్న మేము పోలవరం ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము పర్యవేక్షణకి వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కరించమని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క తాళ్లూరు లిఫ్ట్ కి సంబంధించి ఆ యొక్క ప్రెజర్ మెయిన్ ఏదైతే ఎక్కువ బ్రేక్స్ రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ కొంచెం బ్లాక్ కాటన్ సాయిల్ అవడం ఒకటి, వ్యాకోచ సంకోచనాలు ఉండడం, రెండవది ఏదైతే పవర్ ఆఫ్ అయినప్పుడు కానీ లేదా పవర్ కట్ చేసినప్పుడు కానీ ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారి బ్యాక్ కి ప్రెజర్ వచ్చి బ్రేక్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే ఎందుకంటే ఇదంతా కూడా ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అధ్యక్ష, దానివల్ల అవి బ్రేక్ అవుతూ ఉన్నాయి. అందుకే మేము కూడా డిపార్ట్మెంట్ వారీగా ఈ ఎయిర్ వాల్స్, ఎయిర్ క్వశ్చన్ వాల్వ్, అదేవిధంగా జీరో వెల్సిటీ వాల్వ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రాబ్లం క్లియర్ కాలేదు. అందుచేతే ఈ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ బేస్ లో ఈ యొక్క మైల్డ్ స్టీల్ పైప్స్, ఎంఎస్ పైప్స్ చేయాలనేటువంటి ఆలోచనతోటే యొక్క శాఖాపరంగా దాని ఎస్టిమేషన్ కూడా తీసుకుంటే దగ్గర 50 కోట్ల వరకు కూడా ఎస్టిమేషన్ రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ వీటిని చేపట్టడానికి ఇబ్బందులు ఉన్నటువంటి దృష్ట్యా దీన్ని ఏదైతే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అంటే హెచ్ఎంలో కానీ అదేవిధంగా యాన్యుటీ మోడ్ ఏఎంలో కానీ అంటే ఏదైనా ఏజెన్సీని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ ఏజెన్సీ 50 కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడిగా పెట్టి ఆ పనులు పూర్తి చేస్తే తర్వాత ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో వారికి ఆ యొక్క అమౌంట్ని వాయిదాల పద్ధతులు ఇచ్చేటువంటి విధంగా ఆ యాన్యుటీ మోడ్ లో ఆ పనిని పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష.